తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన కుమారుని ద్వారా ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని మాట్లాడారా, ప్రతి ఆదివారం దేవుని ఘనపరచుటలో భాగంగా ఆయన ఉపదేశిస్తున్నటువంటి ప్రతి ఉపదేశం మన ఆత్మలకు మేలుకరమైనటువంటిదిగా ఉండుటకు ఎన్నో అంశాలతో కూడినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన లోపాలను దిద్దుకుంటూ ముందుకు సాగిపోవటకు మన కలయిక ఎప్పుడు కూడా ఒక చక్కటి అంశంతో ఆలోచన చేసి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ దినం కూడా మనకు తెలుసు, మన యొక్క ఆలోచన అంశం దేవుని వలన మేలు పొందుటకు యోగ్యత అవసరమా. దేవుని వలన మేలు పొందుటకు యోగ్యత అవసరమా. నిజంగా మనకు తెలుసు, లోకంలో మనం ఎవరికైనా మేలు చేయాలని అంటే ఆ మేలు పొందేటటువంటి వారికి అర్హతను మనం చూస్తామా. లోకంలో మనం ఎవరికైనా మేలు చేయాలనుకుంటే ఆ చేయించుకునేటటువంటి వారికి అర్హత ఉండాలని మనం కోరుకుంటామా. ఒకవేళ మనకే ఎవరైనా మేలు చేయాలనుకుంటే ఆ మేలు పొందడానికి మనకు అర్హత ఉండాలా. ఈ రకంగా మనం ఆలోచన చేస్తే, ఒకవేళ మనం రోజువారీలో లేకపోతే నెలలో లేకపోతే సంవత్సరాలలో ఎన్నో ధర్మకార్యాలు, ఉపకార ధర్మాలు మనం చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు చూడండి, ట్రస్టుల ద్వారా చాలామంది తగు విధమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎండాకాలం మజ్జిగ పంచేటటువంటి వాళ్ళు మనకు కనిపిస్తారు, మంచినీళ్ళు దానం చేసేటటువంటి వాళ్ళు మనకు కనిపిస్తారు, చలివేంద్రాలు ఏర్పాట్లు చేసేవాళ్ళు మనకు కనిపిస్తారు, వస్త్రాలు పంపిణీ చేసేటటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు, రక్తదానాలు చేసేటటువంటి వాళ్ళు కనిపిస్తారు, మనలో ఉన్నటువంటి అవయవ దానాలు చేసేటటువంటి వాళ్ళు కూడా ముందుగానే కాగితాలు రాసేసుకొని సంతకాలు పెట్టేసి ఉంటారు. నిజంగా ఇవన్నీ కూడా ఇతరులకు మనం చేసేటటువంటి మేలులా అంటే ఇతరులకు మనం చేసేటటువంటి మేలులే ఇవన్నీ. నిజంగా రక్తం ఇస్తున్నామని అంటే అది ఇతరులకు మేలు చేస్తున్నామే కదా. మంచినీళ్ళు, చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామంటే ఇతరులకు మేలు చేసేటటువంటి కార్యక్రమమే కదా. మజ్జిగ దానం చేస్తున్నామంటే ఇతరులకు మేలు చేసేటటువంటి కార్యక్రమమే కదా. అంటే ఇవన్నీ మేలు చేస్తున్నాము అనేటటువంటి అర్థంలోకి వస్తున్నాయి ప్రతి ధర్మ కార్యక్రమం కూడా. వస్త్రాలు ఇస్తున్నామని అంటే మేలు చేస్తున్నామనే కదా. వస్త్రదానాలు, రక్తదానాలు, అవయవ దానాలు ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. నిజంగా ఇవి మనం చేసేటప్పుడు, వస్త్రదానాలు చేసేటప్పుడు, మంచినీళ్ళ దానం చేసేటప్పుడు, మజ్జిగ దానం చేసేటప్పుడు, తాగడానికి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ విషయంలో మనం అడుగుతామా? ఆపి ఈ మజ్జిగ నీకు తాగడానికి అర్హత ఉందా అని అడుగుతామా? వస్త్రాలు పంపిణీ చేసేటప్పుడు వస్త్రాలు తీసుకోవడానికి వచ్చినటువంటి పేదలను కూడా ఆపి ఈ వస్త్రాలు నీవు పొందడానికి నీకు అర్హత ఉందా అని అడుగుతామా? లోకంలో ఇలా అడిగే దానం చేస్తుంటారా? లోకంలో ఇలా అడిగే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారా? అంటే అక్కడికి ఎవరైనా వచ్చి తాగొచ్చు, ఇక్కడ అర్హతతో మనకేమీ పని ఉండదన్న సంగతి కూడా మనకు తెలుసు. అందువల్ల ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమంలో వాడు పొందడానికి వచ్చినప్పుడు, ఆ కార్యక్రమం వల్ల జరిగే మేలు పొందడానికి వచ్చినటువంటి వాళ్ళు. ఆ మధ్య నిన్నే అనుకుంటాను, ఒక హాస్పిటల్ దగ్గర ఏందబ్బా జనాలు ఈరోజు ఎప్పుడు లేని హాస్పిటల్ ఈరోజు చాలా హడావిడిగా ఉంది అని చూస్తే అక్కడ భోజన ఏర్పాట్లు చేసింది.
మంచి 1 గంట ప్రాంతంలో భోజన ఏర్పాట్లు చేసినారు. అందుకని జనాలు ఎక్కువ మంది గుమికూడారు హాస్పిటల్ దగ్గర. అలా భోజన ఏర్పాట్లు అన్నదానం చేసేటప్పుడు కూడా అది నిజంగా మేలే. కానీ అలా అన్నదానం పొందేటటువంటి వాళ్ళను, అన్నదానం చేసేటటువంటి వాళ్ళు నీకు దీన్ని పొందడానికి, లేకపోతే ఈ పూట నువ్వు ఇక్కడ భోజనం చేయడానికి నీకు అర్హత ఉందా అని అడుగుతారా? అడుగుతారండి? అసలు అడగరు. రక్తదానం చేసేటప్పుడు కూడా నా రక్తం వీడికి ఇవ్వడానికి, అతనికి తీసుకోవడానికి అతనికి అర్హత ఉందా అని అడుగుతామంటే అడగం. ఏ ధర్మకార్యాలు చేసినా కూడా. అంటే మనం ఎవరి వల్ల మేలు పొందుతున్నామో ఆ పొందేటటువంటి వాళ్ళ కూడా యోగ్యతతో పని లేదు. నువ్వు ఏ దానం చేసినా, ఏ ధర్మకార్యం చేసినా కూడా దాన్ని పొందేటటువంటి వాడిలో మనం ఏం చూడమని అంటే యోగ్యత అస్సలు మనం చూడం. మంచినీళ్ళు తాగిపోతే మంచిది అనుకుంటాం. కానీ లోకంలో నువ్వు ఏ కార్యక్రమం చేసినా చూడు, ఆ కార్యక్రమాన్ని పొందేటటువంటి వారి విషయంలో నువ్వు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టవు, ఎలాంటి అడ్డుకట్ట వేయవు. ఇంకా వచ్చి పొందాలి అని అనుకుంటావు. రక్తదానం అనేకులకు చేస్తే బాగుంటుందన్న ఆలోచనే వస్తుంది తప్ప, వస్త్రదానం అనేకులకు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వస్తుందే తప్ప, చలివేంద్రాలు అనేకులు వచ్చి తాగాలని కోరుకుంటావే తప్ప, ఎందుకంటే నువ్వు ఇచ్చేదే ఉచితంగా ఎవరైనా పొందడానికి అర్హులే అన్నట్టుగా మనం ఆ కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. ఇది లోక సంబంధమైనటువంటి రీతి, లోక సంబంధమైనటువంటి విధానం. ఇచ్చేటటువంటి వాడు పొందేటటువంటి వాడిని ఆపి నీకు ఇది అర్హత ఉందా అని అడగరు. అలాంటి వాళ్ళు ఇంకా 10 మంది వస్తే ఇవ్వాలన్న ఆలోచనే నీకుంటుంది. ఖచ్చితంగా ఇక్కడ లోక సంబంధమైనటువంటి వాటిలో మేలు పొందాలి అనేటటువంటి ఆ యోగ్యత, మేలు చెయ్యాలనేటటువంటి ఆ యొక్క కార్యక్రమాలు ఎవరైతే పాల్గొంటారో ఆ మేలు పొందేటటువంటి వారికి యోగ్యతతో పని లేదు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నిజంగా దేవుని వలన ఒకవేళ ఒక మనుషుడు మేలు పొందాలంటే ఖచ్చితంగా యోగ్యత అనేటటువంటిది అవసరమవుతుంది అని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. దేవుని వలన మేలు పొందేటటువంటి వారు ఎవరైతే దేవుని వలన నాకు ఈ మేలు జరగాలి అని కోరుకుంటారో అలాంటి వారికి ఖచ్చితంగా యోగ్యత అనేటటువంటిది అవసరం అంటుంది బైబిల్. లోకంలో ఇలాంటి యోగ్యతను గురించి ఎవరు పట్టించుకోరు. ఎవరు ఏ ధర్మకార్యాలు చేసినా దాన్ని ఇంకా అనేక మందికి పంచాలనుకుంటారే తప్ప యోగ్యత అనేది ఇక్కడ ప్రస్తాపనకు రానటువంటి విషయం. మనకు తెలుసు దేవుని వలన ఒక మనుషుడు మేలు పొందాలి అని అంటే యోగ్యత అవసరమా అన్న ప్రశ్న వేసాము. ఖచ్చితంగా యోగ్యత అవసరమే అన్న సంగతి బైబిల్ నిర్ధారిస్తుంది. నిజంగా ప్రతి క్రైస్తవ సంఘాల్లో దేవుడు మేలు చేస్తాడు, దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇలాంటి పదాలే మనకి చాలా స్మరణకు వస్తూ ఉంటాయి. నిజమే, మనం ఎలాంటి వాళ్ళమైనా కూడా దేవుడు మనకు మేలు చేస్తాడు, కాదనట్లేదు. మరి దేవుని వలన మేలు పొందడానికి అర్హత అవసరమని అన్నారు. అవసరము అని చెప్తుంది దైవ గ్రంథం. మరి దేవుడు చాలా మందికి మేలు చేసేసాడు కదా, వాళ్ళు అడగకపోయినా కూడా మేలు చేసేసాడు కదా. అంటే దేవుని యొక్క కార్యక్రమాలు మనం బాగా గమనిస్తే కామన్గా ఆయన చేసేటటువంటి మేలు అందరి విషయంలో మేలు చేసేటటువంటి వాడే, కాదంటలేదు. దేవుణ్ణి నమ్మిన వాడికైనా దేవుడు మేలు చేస్తాడు, దేవుణ్ణి నమ్మని వాడికైనా దేవుడు మేలు చేస్తాడు. నమ్మకపోవడం అనేటటువంటిది దేవుని విషయాల్లో ఆయన వల్ల వచ్చేటటువంటి మేలు విషయంలో పొందేటటువంటి వాడికి ఎలాంటి అర్హత లేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనకు తెలుసు కదా, ఆకాశము నుండి ఫలవంతములైనటువంటి ఋతువులు ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే ఇందులో ప్రతి మనుషుడికి కామన్గా దేవుడు దయచేసేటటువంటి మేలు అనేటటువంటిది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఒకసారి అపోస్తుల కార్యంలోకి వెళ్ళి 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు
హృదయములను నింపుచు, అదిగో ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. మేలు చేయుట చేత, ఇప్పుడు అర్థంలేదు. మేలు చేయుట చేత, మేలు చేయుట చేత. ఇప్పుడు అందరికీ మేలు చేస్తున్నాడా దేవుడు? ఎలా మేలు చేస్తున్నాడు? ఋతువులను పంపిస్తున్నాడు, నీటిని ఇస్తున్నాడు, సూర్యుని ఇస్తున్నాడు, నింగినిచ్చాడు, గాలి, నీరు, వర్షము, వీటన్నిటిని కూడా దేవుడు అందరికి అనుగ్రహించేటటువంటి మేలే. అందుకనే మేలు చేయుట చేత, తన గురించి సాక్ష్యము లేదు, సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరే అన్నాడు. నిజంగా ఇన్ని మేలులు మనుషులు పొందుతూ ఉంటే అది ఉచితంగా దేవుణ్ణి నమ్మేవారికైనా ఈ మేలు వస్తుంది, దేవుని నమ్మనటువంటి వారికైనా ఈ మేలు వస్తుంది. మీరు బాగా గమనిస్తే చర్చికి వచ్చే వాళ్ళకి మాత్రమే సూర్యుడా? చర్చికి రానటువంటి వాళ్ళకు కూడా సూర్యుడే. చర్చికి వచ్చేటటువంటి వాళ్ళకే వర్షమా? రానటువంటి వాళ్ళకు కూడా వర్షమే. ఇలా కామన్గా దేవుడు అందరికీ ఏం చేస్తున్నాడంటే మేలు చేస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే మనుషులు దేవుని వలన ఏదో ఒకటి మేలు పొందాలని అప్పుడప్పుడు ఏం చేస్తుంటారంటే చెప్పుకుంటుంటారు, దేవుడు నాకు ఫలానాది చేస్తే బాగుండు, దేవుని వల్ల నాకు ఫలానాది జరగాలి అని కోరుకుంటూ ఉంటారు. ఫలానాది జరగాలి, ఫలానాది జరగాలి. నిజంగా లోకంలో గాలి, నీరు ఇవన్నీ కాక మేలు దేవుని వలన మనుషులు పొందవచ్చా అంటే వీటన్నిటిని కొంచెం పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఇది సార్వత్రికమైనటువంటి మేలు. ఇది ప్రతి మనుషుడికి దేవుడు దయచేసేటటువంటి మేలు ఇది. ఆ మేలు పొందేటటువంటి వాడు మంచివాడైనా నో మ్యాటర్, చెడ్డవాడైనా నో మ్యాటర్, అసలు దేవునికి అనుకూలంగా బ్రతికినా నో మ్యాటర్, బ్రతకకపోయినా నో మ్యాటర్. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మేలు దేవుని వలన పొందవచ్చా అంటే నిజంగా పొందవచ్చు, దేవుడే వాటిని అనుగ్రహిస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇవన్నీ సార్వత్రికమైనటువంటి కార్యక్రమాలు. అది దేవుడు ఏ యోగ్యతను నిన్ను అడగట్లేదు. గాలి అనుగ్రహిస్తున్నాడు దేవుడు, నీకు యోగ్యత ఉంటేనే గాలి నీ ముక్కుల్లోకి వెళ్తుంది అంటాడా? అనడు. సూర్యుడిని వెలిగింపజేస్తున్నాడు, నీకు యోగ్యత ఉంటేనే సూర్యరశ్మి నీ మీదకి వస్తుందని అంటాడా? అలా అనడు. కానీ ఇక్కడ మనం బాగా గమనిస్తే మన జీవితాలలో దేవుడు కొంత చెయ్యాలని మనం కోరుకుంటూ ఉంటాం. దేవుడే కొన్ని కార్యక్రమాలు మన జీవితంలో చేయాలని కోరుకుంటూ ఉంటాం. నేను చెప్పింది మనుషులందరి విషయంలో అయితే ఆయన అన్నీ చేస్తాడు, అన్ని ధర్మకార్యాలు చేస్తాడు. వాటిని నువ్వు వెలబెట్టి కూడా కొనలేనటువంటి వాటిని ఉచితంగానే దేవుడిస్తాడు. అయితే ఇప్పుడు మన జీవితాల్లోకి తొంగి చూసినప్పుడు మన జీవితాల్లో కొన్నిటిని మాత్రం మనం ప్రత్యేకంగా అడుగుతూ ఉంటాం. ఆయన ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఉపవాసాలు కూడా ఉండి చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అవసరత ఒకటి దేవుడే దాన్ని చెయ్యాలి అని అనుకున్నప్పుడు అలాంటి వాటి విషయంలో దేవుని యొక్క వైఖరిని ఇప్పుడు మనం ఆలోచన చేస్తాం. ఎందుకనంటే మనకు అవసరమైనటువంటిది దేవుడు ఇచ్చేస్తా ఉన్నాడు. ప్రతి మనిషికి అవసరమైనటువంటిది దేవుడు ఇచ్చేస్తా ఉన్నాడు. గాలి, నీరు ఇవన్నీ కూడా దేవుడే ఇచ్చేస్తూ ఉన్నాడు. అది మనకు అవసరం కాబట్టి. అందుకని మన కొరకు మనకు అవసరం కాబట్టి, రక్షణ అనేటటువంటిది కూడా మనకు అవసరం కాబట్టి, మనలో ఎవరు పర్మిషన్ తీసుకోలేదు, ఎవరి యోగ్యత అనేటటువంటి కూడా అక్కడ మ్యాటర్ కాదు. అక్కడ తన సొంత కుమారుని లోకానికి రక్షణ కొరకు పంపించాడు, యేసుక్రీస్తుల వారినే పంపించాడు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలను మనం చూపిస్తూ నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ఐఏఎస్ ఎగ్జామ్ రాసేటటువంటి పిల్లలు మనకు ఉన్నారనుకో, ఐపీఎస్ ఎగ్జామ్స్ రాసేటటువంటి పిల్లలు ఉన్నారు, డాక్టర్ నీట్ రాసేటటువంటి పిల్లలు మనకు ఉన్నారనుకున్నాం. ఇప్పుడు సార్వత్రికంగా అందరూ నీట్ రాస్తారా? ప్రతి మనుషుడు నీట్ రాస్తాడా? సంబంధం లేదు. కొంతమందే. ఐఏఎస్ అందరూ రాస్తారా? రాయరు. ఐపీఎస్ అందరూ రాస్తారా? రాయరు. ఇలా రాస్తున్నటువంటి మన పిల్లల జీవితాల్లోకి మనం ఏం కోరుకుంటాం దేవుణ్ణి అంటే, ఎగ్జామ్ రాసేటటువంటి వాడు కూడా నాకు ఈ ఎగ్జామ్ పాస్ చేయించాలి దేవుడు అని కోరుకుంటాడా లేదా? ఖచ్చితంగా కోరుకుంటాడు. ఇది వ్యక్తిగతమైనటువంటి కోరిక. నిజంగా ఇలాంటి వాటి వల్ల ఒకవేళ దేవుణ్ణే నాకు ఐపీఎస్ కావాలి, నేను ఐపీఎస్ ఐఏఎస్ నేను చదివి ఆ ఉద్యోగాన్ని నేను చెయ్యాలి, కాబట్టి నాకు ఆ యొక్క సహాయాన్ని నాకు చెయ్యి దేవుడా అని నన్ను మనం కోరుకుంటే
దేవుడు చేస్తాడా? ఇది ఎక్స్ట్రా వర్క్ అనమాట మనకి. గాలి, నీరు, ఈ వర్షాలు ఇవన్నీ మామూలు, ఇవి కామన్, ఇవి అందరికీ ఇచ్చేస్తాడు. అందరిలో యోగ్యతను చూడడు దేవుడు. ఇప్పుడు మనుషులమైనటువంటి మనలో కొన్ని స్పెషలైజేషన్ కావాలని మనం కోరుకుంటాం మన జీవితంలో. ఉదాహరణకి అనారోగ్యం వచ్చింది, ఇప్పుడు ఆరోగ్యం కావాలని మనం అడుగుతాం. అందరి విషయంలో అడుగుతామా? లేదా, మనకు అవసరం కాబట్టి. ఉద్యోగం మనకు అవసరం కాబట్టి ఆ ఉద్యోగం కొరకు మనం అడుగుతూ ఉంటాం. అప్పులు చేసేస్తున్నాం, ఇప్పుడు అప్పులు తీరాలని అడుగుతూ ఉంటాం. వివాహాలు కాలేదు, వివాహం కావాలని కోరుకుంటూ ఉంటాం. వివాహాలు అయిపోతాయి, పిల్లలు కావాలని కోరుకుంటూ ఉంటాం. ఇది ఎక్స్ట్రా అనమాట. ఇది ఎక్స్ట్రా మన జీవితంలో దేవుణ్ణి అడిగేటటువంటి ఆ కోరికల్లో ఇవి ఎక్స్ట్రా. ఒకవేళ ఐఏఎస్ కావాలని నువ్వు అడిగినా, ఐఏఎస్ అనేటటువంటి కోర్సు నువ్వు పాస్ అయ్యి కలెక్టర్ అయిపోయిన తర్వాత ఎన్నో కరప్షన్స్ కూడా నువ్వు ఆ డ్యూటీలో ఉండగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అప్లికేషన్స్ అలా ఉంటాయి. మీకు శాలరీ ఇస్తున్నాం కదా అని గవర్నమెంట్ ఈ కార్యక్రమం చేసి పెట్టేసింది అని నీ మీదకి ఒక ఆబ్లిగేషన్ అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నేను కరప్షన్ చేయడానికి ఐఏఎస్ పాస్ చేయించి నేను ఐఏఎస్ సీట్లో కూర్చోబెట్టాలా? ఒకసారి ఆలోచించి. అలా కూర్చోబెడితేనే నేను ఐఏఎస్ దేవుడు నాకు అనుగ్రహించినాడని చెప్పుకుంటావా? అంటే కరప్షన్ చేయడానికి కూడా దేవుని సహాయమే మనం కోరుకుంటూ ఉంటామా? అలా అన్నమాట. అలా ప్రతి దాని విషయంలో మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఎప్పుడు ఏది సంపాదించుకోవాలన్నా కూడా మన మనస్సు నిండా వాక్యాన్ని కానీ మనం నింపుకున్నాం అనుకోండి, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఒకవేళ మన మనస్సు నిండా ఆ వాక్యం అనేటటువంటిది లేకపోతే లోకంలో ఉన్న వాటివే చాలా గొప్పగా మనం పరిగణిస్తూ ఉంటాం. వాక్యంతో నిండుకున్నటువంటి మనస్సును మనం కానీ గమనిస్తే ఆ మనస్సు ఏం చెప్తుంది నీకనంటే, ఒకవేళ బంగారం కొనాల్సిన పరిస్థితి ఏర్పడ్డా కూడా ఏముందండి బంగారం అంత మట్టే కదా అనుకుంటాం. ఎందుకంటే అది మట్టిలో నుంచే కదా తీయబడింది. లేదు డబ్బు, అవినీతి, ఏసీబీ వాళ్ళు చిక్కినటువంటి అవినీతి ఏదో చేప ఏదో అంటారు కదా, తిమింగలం అంటారు. నిజంగా అలాంటి పరిస్థితి ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాక్యం అనేటటువంటిది నీ మనస్సు నిండా నింపుకుని ఉంటే ఇప్పుడు నీకు ఆ కాగితాలు ఎలా కనిపిస్తాయి చెప్పండి? అంతేనా? ఏదో ఒక చెట్టు బెరడు నుంచి తీసి కాగితాలు చేసేసి వాటికి ముద్రించి అలా ఒక తేలిక పేపర్ అలాగా అలా కనిపిస్తుందా? నిన్న మా డాక్టర్ గారు అంటే మా ఓనర్ గారు పిలిచి ఆశీర్వాదం ఈ చెక్కు బ్యాంకులో వేసిరా అన్నాడు. ఎవరు లేరు, నిన్ను పంపిస్తాను ఏమనుకోవద్దా. సరే ఇవ్వండి సార్ అన్న. తీరా చూస్తే ఆ చెక్కు జేబులో పెట్టుకొని బాగా నలిపేసి ఉన్నాడు. సరే దీని సైజ్ చూస్తే ఎంత ఉందంటే 25 లక్షలు ఉంది దాని పేరు మీద, అంటే రాసి ఉంది 25 లక్షలు రాసి. ఇప్పుడు ఆయన ఎంత నలిపి నాకు ఇచ్చినా కూడా ఆయన దృష్టిలో దాని ఖరీదు ఎంత? మరి నేను చూసినప్పుడు ఒక కాగితం. బాగా ఆలోచించి. ఎందుకంటే ఈ డబ్బు ఒకవేళ క్యాష్గా మనం తీసుకొని పోవాల్సి వస్తే, సూట్ కేసులో పెట్టుకొని పోవాల్సి వస్తే ఎంత భయంతో తీసుకెళ్తాం. ఎవడో ఎటు నుంచి వస్తాడో ఏం చేస్తాడో తెలియదు. కానీ వాక్యంతో నిండబడినటువంటి మన మనస్సులు అలాంటి వాటిని మనం చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే చాలా తక్కువగా కనిపిస్తాయి మనకు అవి. ఎప్పుడైతే వాక్యం హృదయంలో ఉండనటువంటి ఆ హృదయం అలాంటి వాటిని చూసినప్పుడల్లా ఎలా కనిపిస్తుంటే అవన్నీ చాలా పెద్దవిగా కనిపిస్తుంది. అందుకని వాక్యంతో నిండుకున్నటువంటి నీ హృదయం దేవుణ్ణి ఏదైనా అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, నేను చెప్పేది ఎక్స్ట్రా గాలి నీరు కోసం నువ్వేం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. వర్షం కోసం కూడా నువ్వేం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. వాటి కాలాల్లో దేవుడు పంపిస్తాడు. వాటి వల్ల నీకు మేలే జరుగుతుంది. కానీ ఇప్పుడు మన వ్యక్తిగతంగా మనం ఏదైనా మేలు పొందాలనుకున్నప్పుడు ఏమి చేసి ఏమడిగితే బాగుంటుంది అన్న విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 14వ ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, అదిగో చూడండి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు
ఆయన చిత్తానుసారంగా మాకు గాలి కావాలని అడిగినటువంటి వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ఎవరు లేరండి అలా. ఆయన చిత్తానుసారంగా మాకు ఆహారం కావాలని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన చిత్తానుసారంగా నాకు బట్టలు కావాలని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా లేరు. అంటే అవన్నీ ఆటోమేటిక్గా దేవుడు సార్వత్రికమైనటువంటి మనుషులకు అందజేస్తూనే ఉన్నాడు. దానివల్ల మనుషులు మేలు పొందుతూనే ఉన్నారా? మేలు పొందుతూనే ఉన్నారు. ఇప్పుడు ఎక్స్ట్రా కావాలి మనకి దేవుని యొద్దనండి, ఎక్స్ట్రా కావాలి మనకి దేవుని యొద్దనండి. ఆ ఎక్స్ట్రా అనేటటువంటిది ఎలా ఉంటే ఏమని అడిగితే దేవుడు వాటిని దయచేస్తాడన్న సంగతిని ఇక్కడ చెబుతూ, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన చిత్తానుసారంగా. నువ్వేం అడుగుతున్నావు? కారు అడుగుతున్నావా? నువ్వేం అడుగుతున్నావు? ఓ బంగ్లా అడుగుతున్నావా? పోనీ ఓ బంగారు అడుగుతున్నావా? ఓ ఉద్యోగం అడుగుతున్నావా? ఓ వివాహం అడుగుతున్నావా? నీకేం కావాలని అడుగుతున్నావు? అది ఆయన చిత్తానుసారముగా ఉందా లేదా ఒకసారి టాలీ చేసుకో. అది ఆయనకు అనుకూలంగా ఉందా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంటే దేవుని పనిలో నీకు అవసరమైనటువంటివన్నీ కూడా అది దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగుతున్నావన్న సంగతి నీకు జ్ఞాపకమైతే వాటి విషయంలో చెప్తున్నాడు, నువ్వు ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా కూడా ఆయన నీ మనవి ఆలకించుననున్నదియే అన్నాడు. అంటే మనము దేవుని చిత్తానుసారంగా నువ్వు అడిగే ప్రతిదీ కూడా అది నీకు ఎలా వస్తుందంట? నీ మనవిని నువ్వు అడగకపోయినా కూడా దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. లేకపోతే నువ్వు అడిగినా కూడా వాటిని లక్ష్య పెడతాడు. నిజంగా తన చిత్తానుసారంగా అడిగితేనే ఇస్తాడా? అవును, తన చిత్తానుసారంగా అడిగితేనే ఇస్తాడు. తన చిత్తానుసారంగా నువ్వేదన్నా చేసుంటే ఆ చేసినటువంటి దాన్ని బట్టి నువ్వేదైనా అడిగి చూడు, అది ఎక్స్ట్రా అయినా కూడా పర్లేదు. ఆయనకు మించిపోయింది ఏది ఉండదు కదా ప్రపంచంలో. నీకు ఒకవేళ ఎక్స్ట్రా కాబట్టి నువ్వు అడుగుతావేమో, కానీ ఆయనకు అది ఎక్స్ట్రా కాదు కదా. కాబట్టి నువ్వు ఏది అడిగినా ఇవ్వడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. అది ఆయన చిత్తానుసారంగా ఉంటేనే ఆయన దయచేస్తాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. తన చిత్తానుసారంగా అడిగితే దేవుడు ఇస్తాడా ఇవ్వడా అని అంటే ఖచ్చితంగా ఇస్తాడు. అందుకని ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగమైనటువంటి లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత రైట్ కపెర్నహూమునకు వచ్చెను. ఒక శతాధిపతి అన్నాడా? శతాధిపతి అంటే మనకు తెలుసు 100 మందికి అతను అధిపతి. 100 మందికి అతను అధిపతి. ఇప్పుడు 100 మందికి అధిపతి అయినటువంటి అతను యూదుడా రోమియుడా? రోమియుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 100 మందికి అధిపతి, ఆయన శతాధిపతి, ఆయన యూదుడు కాదు, రోమియుడు. రైట్. ఇప్పుడు చదవండి. ఒక శతాధిపతికి ఇప్పుడు ఆలోచించి 100 మందికి అధికారిగా ఉన్నటువంటి ఈ శతాధిపతికి పని మనుషులు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారా? ఆ చాలా మందిలో కూడా ఒక దాసుడు ఈయనకి ప్రియమైనటువంటి వాడంట. అంటే ప్రియమైనటువంటి వాడంటే చాలా ఇష్టపడేటటువంటి దాసుడు ఒకడు ఉన్నాడు. నిజంగా ఆ యజమానుడు ఇష్టపడేంతగా ఆ దాసుడు ఏం చేస్తుంటాడో మీరు ఆలోచించండి ఒకసారి. అంతేనా? చాలా హైలీ దాసుడు చెప్పాలంటే. మిగిలినటువంటి పని వాళ్ళలో ఇతను హై లెవెల్ అంతే. ఎందుకంటే అంతగా ప్రేమిస్తున్నాడు ఆ యజమానుడు ఆ దాసుని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆ దాసుడికి ఇప్పుడు బాగు చేయాలని కోరుకున్నాడు. ఒకవేళ బాగు చేయాలని కోరుకుంటే డబ్బు ఇస్తే బాగైపోతాడేమో. అలాగని డబ్బు లేదా శతాధిపతి దగ్గర? ఉంది. ఇప్పుడు డబ్బు ఇస్తే బాగుపడిపోయేటటువంటి వాడికి డబ్బు ఇవ్వగలిగినంత సామర్థ్యత ఉంది. అయితే ఆ శతాధిపతి ఎవరిని గురించి విన్నాడు చూడండి. యేసును గూర్చి విని, అంటే యేసును గూర్చి ఏం విన్నాడు ఈయన? యేసుక్రీస్తుల వారు స్వస్థపరుస్తున్నాడు. అది ఎలాంటి రోగమైనా పర్లేదు. మనం ఆన్లైన్లో ప్రతిరోజు ఉదయం మాట్లాడుకుంటున్నాం కదా. దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు కూడా ఆయన చూడంగానే సాష్టాంగ నమస్కారం చేసి దయ్యాలు వాళ్ళని వదిలించి విలవిల్లాడించి వెళ్ళిపోతున్నాయా? రోగులందరినా కొందరినే? అందరినీ వారికి ఏదైతే రుగ్మతలు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడుదల చేసి పంపిస్తున్నాడా? అలా వస్తున్నారు, బాగైపోతున్నారు. ఇప్పుడు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు బాగై వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే
ఇప్పుడు రోగిని యేసుక్రీస్తు దగ్గరకు తీసుకెళ్ళడానికి వీల్లేదేమో, బహుశా అలాంటి పరిస్థితి కాదేమో. అందుకని ఇప్పుడు యేసు ప్రభుల వారినే రమ్మని కోరుకుంటున్నాడు. ఎవరి దగ్గరికి? రోగి దగ్గరికి. ఆ రోగి ఎవరు? శతాధిపతికి దాసుడు. దాసుడుగా ఎలాగున్నాడు? ప్రియమైనటువంటి దాసుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించండి. అందుకని ఇప్పుడు ఈయనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని. అదిగో ఆయన వచ్చి ఎక్కడికి వచ్చి? వీళ్ళ ఇంటికి రావాలి. ఇప్పుడు శతాధిపతి ఇంటికి రావాలి కదా. ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన వేడుకొనుటకు. ఇప్పుడు యూదుల పెద్దలు అన్నారా? ఇప్పుడు ఇతనేమో యూదుడు కాదు, ఇతను రోమియుడు, శతాధిపతి, అధికారి. అలాంటి అధికారి యూదుల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని పిలిపించాడు తన ఇంటికి. శతాధిపతి పిలుస్తున్నాడు అనగానే వెళ్తారా? వెళ్ళరా? వెళ్తాడు. అలా యూదుల్లో ఉన్నటువంటి పెద్దలు ఆయన ఎద్దకు వచ్చినప్పుడు వారు అంటే డిస్కషన్ అంతా జరిగి ఉంటుందా? యూదులకి ఏం చెప్పుంటాడు? పెద్దలైన యూదులకి ఏం చెప్పుంటాడు శతాధిపతి? నా దాసుడు ఒకడు బాగలేకుండా ఉన్నాడయ్యా, యేసుక్రీస్తుల వారిని గురించి నేను విన్నాను, ఆయనను విశ్వసిస్తున్నాను, ఆయన వచ్చి నా దాసుని ఏం చేయాలా? స్వస్థత పరచాలని నేను కోరుకుంటున్నాను, కాబట్టి మీరు నా మాటగా ఆయన దగ్గరకు వెళ్ళి చెప్పండి అన్నాను. ఇప్పుడు డైరెక్ట్గా ఓట్స్ రాసేసినాడు. నేరుగా పెద్దలు వెళ్ళిపోయి యేసుక్రీస్తుల వారి దగ్గరకు వెళ్ళిపోయి ఇప్పుడు అపాయింట్మెంట్ అడుగుతున్నారు. ఏమని చెప్తున్నారో చూడండి. వారు యేసునద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఏమిటి? చాలా మంది ఆ కనాన్లో ఉన్నటువంటి ఒక స్త్రీ కూడా యేసు ప్రభుల వారి వెంటబడింది, బతిమలాడింది. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తుల వారు నిజంగా వాళ్ళు బ్రతిమలాడినా కూడా ఆయన రాలేదు వాళ్ళ దగ్గరికి. తెలుసా మీకు? బతిమలాడినా కూడా రాలేదు. అంటే ఆయన వాళ్ళ దగ్గరకు పోలేదు కొన్నిసార్లు. నిజంగా చెప్పాలంటే నేడు చాలామంది కూడా మేము బాగు చేస్తాము అని బాగలేనటువంటి వారిని బతిమలాడి మరీ పిలిపించుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు బతిమలాడినా కూడా కొన్ని ఇళ్ళకు పోలేదు. ఆయన కొన్ని ఇళ్ళకు పోలేదు. నిజంగా ఈరోజు మనం కూడా ఏమైనా మంచి కార్యాలు చేస్తున్నప్పుడు ఆ మంచి కార్యాలకు అర్హత ఉన్నా లేకున్నా అందరికీ మనం దాన్ని మంచి కార్యాలు చేస్తామా లేదా అని అంటే అసలు అర్హతతో మనకు సంబంధమే లేదు. మనకు తెలుసు కదా, లోకంలో కూడా ఒక సామెత ఉంది, అపాత్ర దానము కూడదు అంట. అపాత్ర దానం అంటే అర్హత లేనటువంటి వాడికి దానం చేయకూడదు అని. అర్హత లేనటువంటి వాడికి దానం చేయకూడదు అంటే యోగ్యత లేని వాడికి నువ్వు దానం చెయ్యకు అనేటటువంటి సామెత. నిజంగా మేలు పొందుటకు ఇతనికి యోగ్యత ఉంది అని అంటారు. ఎవరు? యూదుల్లో ఉన్నటువంటి పెద్దలు. అయ్యా నువ్వు వచ్చి అతను అడిగింది చేయడానికి అతడు అర్హుడు, అతడు యోగ్యత కలిగినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు పెద్దలు, ఇప్పుడు శతాధిపతి రావచ్చు కదా, ఒకవేళ మనం అనుకుందాం శతాధిపతే రావచ్చు యేసుక్రీస్తుల వారి దగ్గరకు. కానీ తర్వాత మాటలో చెప్తాడు, శతాధిపతి అంటాడు నేను నా ఇంటికి ఆయన వచ్చుటకు నేను యోగ్యుని కాను అని అంటున్నాడు. అంటే ఒక శతాధిపతిగా ఉండి తను తాను తగ్గించుకొని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తన దాసుని స్వస్థపరచడానికి ఆయన పెట్టుకున్నటువంటి రికమెండేషన్ గురించి ఇప్పుడు యూదుల్లో ఉన్నటువంటి పెద్దలు చదువుతున్నారు. నీ వలన మేలు పొందుటకు అతను యోగ్యుడు అని అన్నారు. ఇంతకీ అతనికి ఎలాంటి యోగ్యత ఉంది? ఏ యోగ్యత ఉంది? యేసుక్రీస్తుల వారు వచ్చి అతని ఇంటికి వచ్చి అతని దాసుని బాగు చేయించడానికి ఏ యోగ్యత ఇతనికి ఉంది? ఏ యోగ్యత ఉంది? 5వ వచనంలో చూడండి. అదిగో అతడు మన అన్నాడంటే, మన అంటే ఇశ్రాయేలు, యూదులు. మన జనులను ప్రేమించి మనకి సమాజ మందిరాన్ని కట్టించిన వ్యక్తి తానే కట్టించాడు. సమాజ మందిరాన్ని కట్టించాడు. సమాజ మందిరం అంటే మనకు తెలుసు కదా. యేసు ప్రభుల వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా మొట్టమొదటిగా ఆయన వెతికేది దేన్ని? సమాజ మందిరం. ఎందుకు సమాజ మందిరాన్ని ఎతుకుతున్నాడు? శనివారం అయితే యూదులందరూ కూడా అక్కడ సమావేశమయ్యి దేవుణ్ణి గణపరచడానికి, ఆరాధించడానికి ఒక వేదిక అనమాట. అలాంటి దేవుని యొక్క కార్యక్రమం, అంటే దేవుని యొక్క కార్యక్రమాలు జరగడానికి అవసరమైనటువంటి ఒక అంతస్తుని కట్టించినటువంటి వ్యక్తి ఈ శతాధిపతి.
అందుకని అంటారు అతను ఏం చేశాడంట, మన జనులను ప్రేమించాడు, మనకు సమాజ మందిరాన్ని తానే కట్టించాడు, అంటే తన సొంత ఖర్చులతో కట్టించాడు. అది నెంబర్ 1. నెంబర్ 2, ఆయనలో ఉన్నటువంటి ఆ యోగ్యతను మనం కానీ గమనిస్తే, రెండో పాయింట్గా యేసును ఆయన విశ్వసించాడు. సమాజ మందిరం కట్టించడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు యందు ఏం చేసినాడంట, లక్ష్యం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఇక్కడ దేవుని కొరకు చేసినటువంటి పనిని దేవుడు చూస్తాడా అంటే ఖచ్చితంగా చూస్తాడు. దేవుని కొరకు ఏ కార్యక్రమం చేశాడు, ఆ అర్హతను తెచ్చిపెట్టడానికి శతాధిపతి చేసిన కార్యక్రమం ఏంటంటే యూదుల సమాజ మందిరాన్ని తానే కట్టించాడు. అంత మాత్రమే కాదు, తండ్రి వలన పంపబడినటువంటి యేసుక్రీస్తుల వారి యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఈనాటి కాలాల్లో కూడా ఒకటికి యోగ్యత ఉందా లేదా అని ఆలోచించకుండా ఒకరికి పూట పడడం అనేటటువంటిది మనం కూడా కొన్నిసార్లు తెలియకుండానే చేసేస్తా ఉంటాం. అరే ఆడికి నేను ఆడమానం ఉండి అప్పుగాని ఇప్పించాను అనుకో అన్నట్టుగా కాకుండా, అసలు వాడి గురించి ఆలోచన చేయకుండానే పర్లేదులే వాడు కట్టకపోయినా నేను కడతాను అని పూట పడినటువంటి వ్యక్తులు కూడా ఒక్కసారి ఆలోచించరు. ఆ పూట పడేటటువంటి వ్యక్తికి నేను కానీ జామీన్ ఉంటే ఖచ్చితంగా ఆడు తిరిగి కడతాడా లేదా అనేటటువంటి యోగ్యతను గురించి ఆలోచన చేయరు. ఎందుకంటే ఆడు నా స్నేహితుడు అనేటటువంటి ఒకే ఒక పదమే మనకు అక్కడ కనిపిస్తుంది. వెంటనే ఆడు కట్టకపోయినా పర్లేదు నేను కట్టేస్తాను అన్నట్టుగా. అంటే నిజంగా ఇక్కడ ఎదుటివాడికి యోగ్యత ఉందా లేదని నువ్వు ఆలోచించకుండా వాని కొరకు నువ్వు జామీన్ ఉండిపోతావే, నిజంగా అలా పూటపడడం అవసరమా? నువ్వు ఇలాంటిది ఏదైనా నీ స్నేహితుడి విషయంలో నువ్వు చూసుకుంటావా, చూసుకోవాలని అంటే ఏమోలేండి ఆడు కట్టకపోతే మళ్ళా నన్నే కదా అడుగుతారు, కాబట్టి ఆడు కడతాడో లేదో కూడా మనకు తెలియదు అన్నట్టుగా కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, వెనక్కి తగ్గేస్తాం. అంటే మనకు మేలు చేయాలని అంటే నిజంగా మనం ఇంకొకరికి మేలు చేయాలంటే కొద్దిగా ఆలోచన చేస్తాం. వీడికి ఇంత డబ్బు ఇస్తున్నాను మళ్ళీ వీడు తిరిగి ఇస్తాడా ఇవ్వడా, అలాంటి యోగ్యత ఉందా లేదా అనేటటువంటిది కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తాం. ఒకవేళ ఇవ్వకపోయినా పర్లేదు నేను ఇచ్చేస్తానని అంటే నువ్వు యోగ్యతను గురించి ఆలోచించవేహన, నువ్వే పూటపడిపోయి ఓకే ఆడు ఇవ్వడని నాకు తెలుసు కాబట్టి నేనే మొత్తం కట్టేస్తాను అన్నట్టుగా. ఇక్కడ యోగ్యత ఏం సంబంధం లేదు. అయితే నిజంగా దేవుడు మనకి మేలు చేయాలంటే మాత్రం మనకున్నటువంటి యోగ్యతను ఆయన మాత్రం ఏం చేస్తాడంటే పరీక్షలోకి తీసుకుంటాడు. మన యోగ్యత ఒకవేళ దేవుని వల్ల మనం ఏదైనా ఎక్స్ట్రాగా మనం కోరుకున్నప్పుడు, నేను చెప్పేది గాలి నీరు ఋతువులు ఇవన్నీ కాదు, ఎక్స్ట్రాగా మన జీవితంలో ఏదైనా మనం కోరుకుంటే వాటి విషయంలో వీడికి ఈ యోగ్యత ఉందా లేదా అన్న సంగతిని ఆలోచించాలి. అందుకని యూదుల పెద్దలు వచ్చి అంటున్నారు, ఇతడు నీ వలన మేలు పొందులకు ఇతడు యోగ్యుడు అన్నాడు. ఆ యోగ్యతకు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇతడు సమాజ మందిరాన్ని తానే కట్టించాడు. ఇంకా యేసుక్రీస్తుల వారి యందు విశ్వాసం ఉంచినటువంటి ఘనత శతాధిపతికి ఉంది. అంటే దేవుడు కూడా ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి విషయంలో ఆ యోగ్యత ఉందా లేదా అని యూదులకు బాగా అర్థమైపోయిందా, యూదులకు బాగా అర్థం చేసుకున్నారు. అంటే దేవునికి ఇతను ఏదైనా చేస్తే ఇప్పుడు దేవుడు వానికి చేయడంలో చెప్పండి వెనుకాడతాడా, వెనుకాడడు అన్న సంగతి యూదులకు తెలుసు. యూదులుగా మేము మా దేవుడైనా కూడా మేము కొన్నిసార్లు చేయకపోతామేమో, కానీ ఇతడు అన్యుడైనా రోమా ప్రభుత్వంలో అధికారైనా మన ప్రజలకు అవసరమైనటువంటి దేవుని కార్యక్రమం జరిగించేటటువంటి దానికి ఇతను ఏం చేశాడు, సమాజ మందిరాన్ని తానే కట్టించాడు అన్న పదం. అంటే దీని వలన అంటే ఈ కట్టించినటువంటి ఈ భవనం వలన ఇప్పుడు అతను మేలు పొందడానికి అర్హుడే అని చెప్తున్నారు అన్నమాట, రికమెండేషన్ చేస్తున్నారు. కాబట్టి దేవుడు కూడా ఇదే ఆలోచనతో మనుషులందరి పట్ల ఆలోచన చేస్తున్నాడు. అంటే ఖచ్చితంగా మనుషులందరి పట్ల అదే ఆలోచన చేస్తున్నాడు. ఒకసారి మనం కీర్తనల గ్రంథం 20వ అధ్యాయంలోకి వెళ్ళి మొదటి వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 20వ అధ్యాయం మొదటి వచనం, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఎప్పుడు అడుగుతామండి దేవుణ్ణి మనం? ఆపత్కాలంలోనే కదా మనం అడుగుతాం దేవుని యొక్క సహాయాన్ని. మామూలు కాలంలో ఎవరన్నా అడుగుతారా? బాగున్నప్పుడు ఎవరన్నా అడుగుతారా? ఎవరు అడగరు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. అదిగో పరిశుద్ధ స్థలములో నుండి
సహాయము చేయునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ రైట్. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ స్థలములో నుండి నిన్ను ఏం చేస్తాడంట? నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. పరిశుద్ధ స్థలములో నుండి సహాయం ఎక్కడి నుంచి వస్తుందంట మనకి? పరిశుద్ధ స్థలములో నుండి. పరిశుద్ధ స్థలం అంటే ఇంతకుముందు మనం ఆలోచన చేసాం. పరిశుద్ధ స్థలము సంఘం అంటే సంఘంలో ఉన్నటువంటి ఎవరో ఒకరిని ఏం చేస్తాడు దేవుడు? నీకు ఆపత్కాలంలో నువ్వు ఆయన్ని వేడుకున్నప్పుడు ఆ వేడుకున్నటువంటి నీకు ఎక్స్ట్రా మేలు కావాలని దేవుని నువ్వు కోరుకున్నప్పుడు, నీకు ఆ కోరుకున్నటువంటి దాని ప్రకారం నువ్వు యోగ్యుడివా కాదా అని దేవుడు ఎంచినప్పుడు, నువ్వు యోగ్యుడివే అన్న సంగతానికి అర్థమైపోయినప్పుడు ఇప్పుడు నీకు సహాయం ఎక్కడి నుంచి పంపిస్తాడు అనుకుంటున్నావు? పరిశుద్ధ స్థలములో నుండి. పరిశుద్ధులు అన్న పదం ఎవరికి సంబంధించింది? ఇది స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారికి. మనకు తెలుసు కదా, పౌలు గారు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. చాలా ఆపదల్లో ఉన్నటువంటి అప్పుడు కూడా పౌలు గారి యొక్క అవసరతల్లో మాటి మాటికి సహాయం చేసినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? మాసిదోనియా సంఘము, ఫిలిప్పు సంఘము. ఇవన్నీ మనం విన్నామా? అంటే మాటి మాటికి వాళ్ళు ఏం చేస్తూ వచ్చి అనేక మార్లు సహాయం చేశారా? అవును. అలా సహాయం పొందాలని అంటే ఇప్పుడు దేవునికి మనం ఏదో చేసి ఉండాలా? ఖచ్చితంగా ఏదో చేసి ఉండాలి. అందుకనే ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. అయితే కండిషన్స్ అప్లై అని చెప్తూ 3వ వచనం చదవండి. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. అది ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నైవేద్యాలంటే ఒకప్పుడు పాత నిబంధనలో దేవుణ్ణి ఆరాధించడానికి, గణపరచడానికి, లేకపోతే పరిశుద్ధ మందిరంలోకి వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి ఆ సామగ్రి ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకునేటటువంటి పరిస్థితుల గురించి ఇక్కడ మాట్లాడుతూ, నీ నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక అన్నాడు. అంటే నేడున్నటువంటి మన నైవేద్యాలు ఏంటి చెప్పండి? మన దహన బలులు ఏంటి? అలాగని నైవేద్యాలు తీసుకొస్తున్నాము మనం. ఆ పిండి లేకపోతే ఇంకేదన్నా దహన బలులకి ఏదైనా కోడి దూడలను, పొట్టేళ్ళని ఏమైనా తీసుకొస్తున్నామా? అయితే మరి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు? అంటే ఒకనాడైతే అవి ప్రాక్టికల్ అలాంటివే, కానీ ఈనాడు దేవుని యొద్ద నుండి మనకి సహాయం రావాలని అంటే, ఆపత్కాలంలో మనం వినాలి అని అంటే ఆయన తప్పకుండా చేస్తాడు, కాదంటలేదు. బట్ దేన్ని కండిషన్స్ అప్లై అంటున్నాడు ఇక్కడ. ఏంటి ఆ కండిషన్స్? నీ నైవేద్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ నైవేద్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ నైవేద్యాలు అంటే నీవు దేవుని పట్ల చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్నాడు. దేవుని పట్ల అంటే ఆయన వలన మనం మేలు పొందాలంటే ఆయన జ్ఞాపకాలలోనికి కొన్ని రావాలంట. మనం చేసినటువంటివి కొన్ని వెళ్ళాలంట ఆయన జ్ఞాపకాలే. కాబట్టి ఏం వెళ్ళాలి ఆయన జ్ఞాపకాల్లోకి? అందుకని వాటిని నీ నైవేద్యాలను జ్ఞాపకము చేసుకొనుగాక. నీ నైవేద్యాలను జ్ఞాపకము చేసుకొనుగాక అంటే ఏ నైవేద్యాలు ఇవి? ఆ పిండి అవి తీసుకొచ్చి అలాంటి నైవేద్యాలు కాదు, భౌతిక సంబంధమైనటువంటి పదార్థాలు కాదు ఇవి. ఆత్మ సంబంధంగా నువ్వు దేవుని పట్ల చేసినటువంటి కార్యక్రమాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు దేవుని కొరకు చేసే ప్రతి పని ఆయన కొరకు నువ్వు పెట్టే నైవేద్యం అన్నమాట. దేవుని కొరకు నువ్వు ఏ కార్యక్రమం అయితే అది చిన్నదైనా చిన్న నైవేద్యం అవుతుంది, పెద్దదైనా పెద్ద నైవేద్యం అవుతుంది. కాబట్టి నువ్వు చేసేటటువంటి దేవుని పని కొరకు చేసే ప్రతి పని కూడా అది ఆయన కొరకు నువ్వు పెట్టేటటువంటి నైవేద్యం అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి నువ్వు దేవునికి ఎన్ని కార్యక్రమాలు చేసావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అవన్నీ నైవేద్యాలుగా మారుతున్నాయా? అవును, అవన్నీ నైవేద్యాలుగా మారుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అర్హత అనేటటువంటిది, ఇప్పుడు దేవుని వలన మనం మేలు పొందాలంటే ఇప్పుడు దేవుడు మన యోగ్యతను చూస్తున్నాడు. ఇప్పుడు యోగ్యత అంటే ఏంటి? యోగ్యత అనేటటువంటిది ఏంటో శతాధిపతి విషయంలో మనం చూసాము. ఇప్పుడు అదే యోగ్యత ఇప్పుడు మనలో చూడాలంటే మనమేం సమాజ మందిరాన్ని కట్టించమని కోరుకోవట్లేదు దేవుడు. మరి ఏం చేయాలని కోరుకుంటున్నాడు? దేవుని పట్ల నువ్వు ఏదో చేసిన వాడవే, దేవుని వల్ల మేలు పొందాలని అంటే ఖచ్చితంగా యోగ్యత అనేటటువంటిది ఉండాలి. బాగా గుర్తుపెట్టు. దేవుని వలన ఎక్స్ట్రా మేలు నేను చెప్పింది మామూలు మేలు కాదు. ఏది లోకస్తులందరూ అనుభవించేటటువంటివి గాలి, నీరు, వర్షము ఇవన్నీ కాదు. ఇవన్నీ ఎలాగూ వస్తాయి.
దేవుడు అందరికీ ఇచ్చేస్తున్నాడు వాటిని. కానీ ఇప్పుడు ఎక్స్ట్రా మనం కోరుకుంటామే. మనం ఏం కోరుకుంటున్నాము? మనకున్నటువంటి అప్పులు కోరుకుంటున్నాం తీసివేయాలని. మనకున్నటువంటి అనారోగ్యం ఇప్పుడు ఆరోగ్యంగా మారాలని మనం కోరుకుంటున్నాం. మనం ఏదో ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టాలని కోరుకుంటున్నాం. ఇది మన జీవితంలో ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా విషయంలో దేవుని మనం ఏం కోరుకున్నాం? మన సహాయాన్ని కోరుకున్నాం. అయ్యా ఇదిగో నేను ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, కాబట్టి దీనికి సహాయం చేయను. అందుకని మనం ఇలాంటి కార్యక్రమాలే మన జీవితంలో ఎక్స్ట్రా ఏదైతే నువ్వు కోరుకుంటావో ఆటి విషయంలో ఇప్పుడు మన యోగ్యతను దేవుడు బయటికి తీస్తున్నాడా? తీస్తున్నాడు. యోగ్యతను తీస్తున్నాడు బయటికి. ఏ యోగ్యతను? ఇక్కడ దేవునికి నైవేద్యాలుగా మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా దేవునికి ఒక నైవేద్యంగా మారిపోతుంది. అంటే నైవేద్యంగా మారిపోతుంది. మనకు తెలుసు చాలాసార్లు మనం రాజు అయినటువంటి హిజ్కియాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకసారి ఆయన్ని కూడా ఒకసారి పరిచయం చేసుకుని వచ్చేద్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో ఇప్పుడు చెప్పండి, ఇది ఎక్స్ట్రానా మామూలుదా? ఎవరికి? హిజ్కియాకి ఎక్స్ట్రానా కాదా? లేకపోతే అందరు మనుషుల్లాగానే ఉన్నాడా? అందరు మనుషుల్లాగానే గాలి, నీరు, వర్షం ఇవన్నీ అనుభవిస్తుంటే వీటి గురించి అడగడండి. అందుకని ఆ దినములలో ఏం జరిగిందంట? ఆయనకి మరణకరమైనటువంటి రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, అదిగో నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని ఇప్పుడు యెషయా ప్రవక్తే వచ్చి చెప్తున్నాడు. మరణకరమైనటువంటి రోగం ఆల్రెడీ మంచాన ఉన్నాడు. మంచాన ఉన్నటువంటి వాడి దగ్గరకు ఇప్పుడు సేవకుడు వచ్చాడు అనుకోండి. సేవకుడు వచ్చి ఏం చెప్తాడు? జనరల్గా ఏం చెప్తాడండి? నేను ప్రార్థన చేశాను, దేవుడు నీకు స్వస్థత అనుగ్రహిస్తాడు. ఇదేనా? ఇప్పుడు ఈ సేవకుడు వెళ్ళాడు, అసలే మరణకరమైనటువంటి చేయి మీద పడుకో ఉన్నాడు. నువ్వు సస్తావిహన కొద్ది దినాల్లో అని నేను చెప్పేసుకుంటే ఎలాగుంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏమంటే ఈ సందర్భంలో మనకు కనిపిస్తున్నటువంటి దేవుని వైఖరిని మనం బాగా గమనిస్తే, ఇప్పుడు యెషయా ద్వారా చెప్పించినా చెప్పించకపోయినా హిజ్కియా మరణం అవుతాడా? చనిపోతాడు. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా అది నెరవేర్పులోకి వస్తుందా? వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో హిజ్కియా ఫీలింగ్స్ ఎలా మారిపోయినాయంటే, ఎన్నేళ్ళు బతికి నేను ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు చచ్చిపోవాలా? అలా కాదు అని చెప్పి, అందుకాక ఈ ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి కన్ఫర్మ్ చేసేసినాడు, నువ్వు చచ్చిపోతావు అని కన్ఫర్మ్ చేసేసినాడు. కాబట్టి ఇక నేను చచ్చిపోతాను. ఇప్పుడు నా జీవితంలో కావాల్సిందే, నాకు కావలసిన ఆహారము, నాకు కావలసినటువంటి గాలి, వస్త్రాలు, ఉండడానికి ఇల్లు, ఇవి కాదు. ఇప్పుడు ఏం కావాలి తన జీవితంలోకి? ఎక్స్ట్రా కావాలి. పరలోకం కాదు, ఆయం కావాలి, ప్రాణం కావాలి, ఆయుష్ కావాలి. ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడే ఇవ్వాలి దాన్ని. కాబట్టి ఇప్పుడు ఇతను ఏం చేశాడు? ఇప్పుడు చూడండి, గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో అనుందా? ఏమంటే దేవునికి భవిష్యత్తు తెలుసు కదా. కానీ ఎందుకు తన మాటను ఎందుకు వెనక్కి తీసుకుంటున్నాడు ఇక్కడ అంటే, ఒకసారి హిజ్కియా యొక్క ట్రాక్ రికార్డ్ తీసాడా బయటికి? ఏమేమి నైవేద్యాలు ఇచ్చాడు ఈయన, ఏమేమి దహన బలులు ఇచ్చాడని కాదు చూసింది, దేవుని కొరకు తాను చేసినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నాయా అని తీశాడండి బయటికి. ఒకవేళ తీసినా తీయకపోయినా దేవునికి భవిష్యత్తు తెలియదా? తెలుసు కదా. మరి ఈ సంఘటనని ఇంత విపులకరంగా ఎందుకు రాయించాడు దేవుడు మన కొరకు? ఆయన ఏదో చచ్చిపోతాడు కూడా, మరణకరమైన రోగం వచ్చింది, ఓకే వచ్చింది కూడా, చనిపోతాడు. రోగస్తులందరూ చనిపోవడానికే కదా ఉండేది. మరి ఇంత క్లియర్గా ఎందుకు రాయిస్తున్నాడు? మళ్ళీ ప్రవక్తను పంపిస్తున్నాడు, నువ్వు చనిపోతావు అంటున్నాడు. మళ్ళీ చనిపోతావని ఆ మాట విన్నప్పుడు నిజంగానే సగం చచ్చిపోయాడు ఉజ్జియా. అయినా దేవుని సముఖంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఎందుకు ఇవన్నీ ఎందుకు రాయించాడు దేవుడు? నా జీవితం కూడా ఎలాగుంటుందంటే ఇదే మాదిరిగా ఉంటుంది, బాగా గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ హిజ్కియా చేసినటువంటి కార్యక్రమాలు, దేవుని పట్ల ఆయన జరిగించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఇప్పుడు దేవుడు లెక్క చూసుకున్నాడా? ఖచ్చితంగా దేవుడు లెక్క చూసుకున్నాడు.
కాబట్టి ఇక్కడ ఇలాంటి వాటి విషయంలో ఎప్పుడైతే ట్రాక్ రికార్డును తీసినాడో చాలా బాగుంది. ఎవరు రికార్డు? హిజ్కియా రికార్డు. యథార్థంగా దేవుని సన్నిధిని ఎలా ఎలా నడుచుకున్నాడో ట్రాక్ ఆల్రెడీ దేవునికి తెలుసు, కానీ నీకు నాకు అర్థం అవడానికి ఈ సందర్భాన్ని రాయించాడు. నేను ట్రాక్ తీశాను, ట్రాక్లో ఎలాగుంది? హిజ్కియా ట్రాక్ ఎలాగుంది? ఎక్కడా ఇబ్బంది లేదు, ఎక్కడా ఇబ్బంది లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే దేవుడే తన మాటను వెనక్కి తీసుకున్నట్టుగా ఉంది. వెనక్కి తీసుకోవడం అంటే వెంటనే చంపట్లేదు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలం. అంటే మనకి ఈ సంఘటన రాయించడానికి గల ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థం అవ్వాలి. ఏంటంటే మనకి ఒకటి బోధ కలగాలి, 2 బుద్ధి కలగాలి. కాబట్టి ఇలాంటి సంఘటనలు నేటి మన బోధలు మీరు బాగా ఆలోచన చేస్తే ఎలాగుంటాయి? నేడున్నటువంటి బోధలు ఎలాగుంటాయి అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు కలిగినటువంటి సమస్తాన్ని ఆయన వృద్ధిలోకి తీసుకొస్తాడు, ఆయన ఆకాశపు వాకిళ్ళు విప్పాడా, పట్టజాలనంత విస్తారమైనటువంటి సంపదలు నీ ఇంట్లో గురుస్తాయి. ఇవేనా? ఇవే నేటి కాలంలో బోధిస్తున్నటువంటి బోధకులు. నిజంగా ఎవడు పడితే వాడు వచ్చి నాకు ఆరోగ్యం ఇవ్వండి దేవుడు ఇచ్చేస్తాడండి? నాకు ఆయుష్కాలాన్ని పెంచు అంటే ఇచ్చేస్తాడా? ఒకవేళ నాకు ఉద్యోగం ఇవ్వయ్యా అంటే ఇచ్చేస్తాడా? లేదు పిల్లల్ని ఇవ్వయ్యా అంటే ఇచ్చేస్తాడా? పెళ్ళిళ్ళు చేయవంటే చేసేస్తాడా? లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ దారిని పెట్టేటువంటి వాళ్ళకి మనం ఎలాగైతే దాన ధర్మాలు చేయమో దేవుని లెక్కలు కూడా వేరుగా ఉంటాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవునండి, దేవుణ్ణి ఏమన్నా బయట ఉన్నటువంటి వాళ్ళు ఇలా అడిగే మరి అయోగ్యత కలిగినటువంటి వారిగా వాళ్ళు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో తొలదూగుతున్నారా అన్న డౌట్ కూడా మనకు వస్తుంది. వాళ్ళ సిరి సంపదలు, వారికి ఉన్నటువంటి అష్టైశ్వర్యాలన్నీ కూడా క్షణకాలమే అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకు క్షణకాలం అన్నాను? మనం ఉదయాన్నే పోయినప్పుడు చూస్తాం, ఓ పెద్ద ఇంట్లోనే ఉంటాడు, కానీ రాత్రికి ఏమైపోతుంది? అది ఆ స్థలంలో అతను ఉండడు. అలాగుంటుంది. అలాంటివన్నీ వస్తూ ఉంటాయి, కానీ వెంటనే వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మన జీవితాలు అలా కాదు. అందుకని దేవుని వల్ల మనకి ఏదైనా కావాలి, అది ఎక్స్ట్రాగా కావాలని నువ్వు కోరుకున్నప్పుడు మనం ఏదో చేసినటువంటి వారమే ఉండాలి. మనం ఏదో చేసిన అదే ఆ చేసినటువంటిదే నీకు నాకు ఒక అర్హతను తీసుకొచ్చి పెడుతుంది. ప్రియమైనటువంటి ఒక అర్హతను తీసుకొచ్చి పెడుతుంది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నిజానికి ఆయన మనకు చేయాల్సినటువంటివి ఎప్పుడో చేసేసాడు. మానవ జాతికి ఏది అవసరమో వాటన్నిటిని ఆయన ఎప్పుడో ఇచ్చేస్తున్నాడు. మరి ఇప్పుడు నువ్వు అడుగుతున్నది ఏంటి? ఎక్స్ట్రా అడుగుతున్నావు. ఏంటి ఆ ఎక్స్ట్రా? ఆ ఎక్స్ట్రాలో ఉన్నది నీ అనారోగ్యం, ఆ ఎక్స్ట్రాలో ఉన్నది నీ ఆర్థిక సంబంధమైన పరిస్థితి, ఆ ఎక్స్ట్రాలో ఉన్నది నీ ఉద్యోగం, ఆ ఎక్స్ట్రాలో ఉన్నది నీ ఇబ్బంది, నీ కష్టం. దీన్ని ఎక్స్ట్రా పెట్టుకొని అడుగుతున్నావు. కాబట్టి ఆ ఎక్స్ట్రాని మనం పొందాలంటే దానికి మనకి ఏముండాలంటున్నాడు? యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం దేవుని పట్ల చేసే కార్యక్రమాల మీద యోగ్యతను నీకు కన్ఫర్మ్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫర్మ్ చేస్తుంది. దేవుడు అందరి ప్రార్థన అంగీకరిస్తాడా? లేదు. ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు మనం రావాలా? దేవుని యొద్దకు మనం రావాలి. అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు నువ్వు రాకుండా ఎక్కడో చేరి నాకు దేవుడు ఇది చేయాలి అవి చేయాలంటే కుదరతుందా? దేవుని యొద్దకు రా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కాబట్టి దేవుని దగ్గరకు రాకుండానే మనం ఏం చేస్తామంటే చాలా వాటిని అడుగుతూ ఉంటాం. మనకు తెలుసు దేవుని కొరకు ఏం త్యాగం చేశావు అని ఎవరిని అంటే మన జీవితంలో ఎప్పుడైనా మనం ప్రశ్నించుకుంటే ఏ త్యాగం చేసినటువంటి దాఖలాలు మనకు కనపడవు. మనకు తెలుసు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు కూడా ఒకసారి ఆయన దగ్గరకు ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం సారాంశం ఏంటంటే, మా తమ్ముడు నీకు బహుప్రియుడు అంటే మార్తా మరియలను పంపించినటువంటి ఆ సమాచారం, నీకు బహుప్రియుడు, వాడు చనిపోయి ఉన్నాడు, రోగి అయి వాడు మరణించాడు,
కాబట్టి ప్రభువా ఈ సంగతి నీకు తెలియజేస్తున్నాము అని వర్తమానం పంపించినప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు 4 రోజుల తర్వాత మళ్ళీ అదే ఊరికి వచ్చారు. అదే ఊరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన చుట్టూ ఎంతమంది గుమ్ముకుంటున్నారో మీరు బాగా ఆలోచన చేయండి. ఆయన ఇరుకును పెట్టించాల్సినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు అసలు ఈ కేసు ఎలా డీల్ చేస్తాడు అన్నట్టుగా వచ్చున్నారా? ఎందుకంటే ఆయన ఈరోజు అంటే మీడియా మినిస్టర్ ఎక్కడికి పోతుంటాడో వాళ్ళ వెనకాల మీడియా వెళ్ళిపోతుంది. కానీ ఆ రోజుల్లో యేసుక్రీస్తుల వారి వెనకాల ఎవరున్నారు మీడియాగా? శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఏంటంటే తప్పు పట్టాలన్న ఆలోచనతో ఎదురు చూస్తున్నారు. అందుకని చాలాసార్లు వచ్చి ఈ విషయంలో ఏం చేయాలి, ఈ విషయంలో నువ్వేం చెప్తావు, కైసరుకు పన్నించుట న్యాయమా కాదా? ఒక ఆమెను తీసుకొచ్చేసారు, ఇంక 7 మంది భర్తలు, నువ్వు పునరుత్థానం అంటున్నావు, 7 మందిలో ఇంకెవరు భార్య రేపు లేచినప్పుడే అన్నాడు. అంటే మాటల్లో కూడా యేసుక్రీస్తుల వారిని చిక్కులు పెట్టాలని ఎంబడిస్తున్నటువంటి మనుషులు ఇప్పుడు ఆ గ్రామానికి వచ్చేస్తున్నారా? లాజరు విషయంలో ఏం చేస్తాడు? సరే నిన్న చచ్చిపోయినాడు అనుకుంటే కూడా పర్లేదు, లేదా ఈరోజు ఉదయం చచ్చిపోయినాడు అనుకుంటే కూడా, కానీ నేటికి 4 దినములు అయిందే. మరి ఈ కేసుని ఎలా డీల్ చేస్తాడు? ఊరు మొత్తం వచ్చేసిందండి. ఇప్పుడు ఊరు మొత్తం ఎప్పుడైతే వచ్చేసిందో నిజంగా ఇప్పుడు వాళ్ళందరి ముందు యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుణ్ణి కోరుతున్నారు తెలుసా? నాయనా నీ కుమారుడు మహిమపరచబడినట్లుగా ఈ కార్యక్రమాన్ని చెయ్యి. నేను గతంలో అడిగినటువంటి వాటన్నిటి విషయంలో నువ్వు చాలా జరిగించేసేసావు. ఇప్పుడు ఈ విషయంలో కూడా నీ యొద్ద నుండి నాకు సహాయం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని నువ్వు జరిగించు అని లాజరు బయటికి రా అన్నాడా? కొంచెంసేపు అనుకుందాం. లాజరు బయటికి రాలేదు. మళ్ళా రెండోసారి లాజరు బయటికి, అంటే లోపల ఉన్న లాజరుకు వినపడదేమో అని మళ్ళీ కొద్దిగా పెద్దగా అరిచాడు అనుకున్నాం, అయినా రాలేదు. ఇప్పుడు యేసుతో పాటు ఎవరున్నారు? ఫ్రంట్ లైన్లో శిష్యుల వల్ల. ఇప్పుడు శిష్యుల వైపు తిరిగి మీరు అడవండి అని అన్నాడు అనుకోండి, పరిస్థితి ఎలాగుంటుంది? వాళ్ళు కూడా లాజరు బయటికి రానే ఏ కంటంతో అరిచారనుకో, అయినా లాజరు రాలా. ఇప్పుడు పరిస్థితి ఎలాగుంటుందో చెప్పండి. అప్పటి వరకు యేసుక్రీస్తు వారు బోధించిన బోధలేంటి? అసలు యేసు ప్రభుల వారు ఆ మాట అన్నప్పుడు లాజరు బయటికి రాకుండా ఉంటే ఇప్పుడు యేసు ప్రభుల వారి యొక్క పరువు ఏమైపోవాలి చెప్పండి? మేం చెప్పలా అనుకోరా? ఎవరా? శాస్త్రులు, పరిసయ్యులు. ఇదంతా ఒత్త మాటలు మాట్లాడుతున్నాడు అని కదా అనుకుంటారా? ఖచ్చితంగా అక్కడే ప్రచారం, చెడ్డగా ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నారు. లాజరు బయటికి రాకపోతే ఇతను లోపల వేసేసేయాలి. మనం ఏ లోపల ప్రజలను మభ్య పెడుతున్నాడు, కైసరుకు పన్నివ్వట అనేటటువంటి దాని విషయంలో రెచ్చగొడుతున్నాడు. ఇదిగో కావాలంటే మళ్ళీ ఇప్పుడు వచ్చి లాజరు బయటికి రా, లాజరు 10 సార్లు అన్నా కూడా లాజరు వచ్చాడా? రాలేదు. మేము మొదటి నుంచి చెప్తున్న ప్రజలు మీరు వింటున్నారు? అసలు మీకు బుద్ధి ఉందా లేదా? ఈయన వెంట పడుతూ ఉన్నారు, ఇదే మీరు ఈయన వల్ల నేర్చుకునేది అని అనడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఒకే ఒక్కసారి అన్నాడండి, లాజరు బయటికి రా అన్నాడా? అంటే ఆయన బోధలు, ఆయన చేసినటువంటి ప్రతి మాట, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఒక మాట అడగంగానే ఆ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాడనంటే మీరు ఆలోచన చేయండి. ఇంతకీ యేసు ప్రభుల వారిలో ఆయన అడిగినటువంటి మనవి తండ్రి అయినటువంటి దేవుడు ఓకే చెప్పాలంటే ఇప్పుడు యేసు ప్రభుల వారిలో ఉన్న యోగ్యత ఏంటో చెప్పండి. ఇప్పుడు బాగా ఆలోచించండి. పరలోకాన్నే వద్దనుకొని ఎక్కడికి వస్తానని తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి వస్తానన్నటువంటి యేసుక్రీస్తుల వారు, నాకు పరలోకం లేకపోయినా పర్లేదు, పరలోకం లేకపోయినా పర్లేదు అంటే దేవునితో సమానంగా ఉండడం అనేటటువంటిది, దాన్ని కోల్పోవడానికి కూడా యేసుక్రీస్తుల వారు ఇష్టపడారు. అందుకనే కదా యేసుక్రీస్తుల వారిని గురించి తండ్రి అయిన దేవుడు ఏమాట మాట్లాడుతున్నాడండి? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను అనేటటువంటి శబ్దం ఆకాశము చీల్చబడి అందులో నుంచి వచ్చినటువంటి ఈ పదం యొక్క ప్రయోగాన్ని మనం ఆలోచించగలిగితే ఎంత యోగ్యత ఉండాలో ఆలోచన. అందుకని యేసుక్రీస్తుల వారు నిజంగా ఒక రిక్తుడిగా తను తాను తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చి ఏం చేశాడంటే మనలాగా శరీరాన్ని ధరించుకున్నటువంటి వాడి కోరికలను చంపుకున్నాడా? దేవుని కోరికలను నెరవేర్చడంలో తన కోరికలను చంపుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆశలు లేవా? ఉన్నాయి. ఎలాంటి ఆశలుగా ఉన్నాయి అవి? ఆత్మలను రక్షించడమే ఆశగా పెట్టుకున్నాడా? ఇంతకంటే గొప్ప యోగ్యత ఏం కావాలి చెప్పండి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తుల వారికి? తండ్రి అయినటువంటి దేవుడు నిజంగా ఎంత చక్కగా ఆలోచన చేసి ఈయనే నా ప్రియకుమారుడు అనేటటువంటి మాటను అక్కడ వాడుతున్నాడు. అందుకనే యేసుక్రీస్తుల వారి యొక్క మాటను ఎప్పుడైనా కాదన్నాడా? భూమి మీద ఉన్నంతసేపు ఎప్పుడైనా కాదన్నాడండి దేవుడు? ఆయన ఈ పని కావాలి నాకు అన్నప్పుడల్లా 5,000 మందికి రొట్టెను
5 రొట్టెలు 2 చేపలను. నిజంగా వాళ్ళు తినగా మిగిలి మళ్ళీ 12 గంపలకి ఎత్తారని అంటే ఎవరి వల్ల జరిగినటువంటి కార్యక్రమం? యోగ్యుడైనటువంటి యేసుక్రీస్తుల వారు తండ్రిని అడిగినటువంటి దినాన ఆయన ఏది ఫెయిల్యూర్ కాలేదండి, ఏది ఫెయిల్యూర్ కాలేదు. తన చిత్తానుసారంగా నువ్వు ఏదైనా అడిగి చూడు, అది ఎక్స్ట్రా అయినా పర్లేదు, ఎక్స్ట్రాడినరీ అయినా పర్లేదు, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పొందుకునేదానికి మనకి ఏముండాలి? యోగ్యత ఉండాలి, యోగ్యత ఉండాలి, యోగ్యత ఉండాలి. మనం ఈ లోకంలో ఎన్నో చేస్తున్నాం కదా, కానీ దేవుని కొరకు ఏమన్నా చేసామా? మనుషుల కొరకు ఎన్నో చేసావే, కానీ మనుషులు మర్చిపోతున్నాడే. ఎన్నో చేస్తున్నావు మనుషుల కొరకు, ఎన్నో చేస్తున్నావు, కానీ ఏ మనుషుడైనా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడా? నువ్వు చేసినటువంటి దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాడా? అదే దేవుని కొరకు ఏదైనా చూడు, ప్రతి పని నీ అర్హతను, దేవుని కొరకు చేసే ప్రతి చిన్న పని నీ అర్హతను అంతకంతకు నీ యోగ్యతను ఏం చేస్తుందని అంటే పెంచుకుంటూ పోతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనుషులకు చేసినప్పుడు పెరగదు, తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు కావాలంటే 1 లక్ష ఇచ్చి చూడు, నువ్వు ఈ దారిని వస్తుంటే కూడా ఆ దారిన ఎదురొస్తాడా? నీకు ఎదురొస్తే ఏం జరుగుతుంది? డబ్బులు ఎప్పుడు ఇస్తావు అంటాడా? అంతేనా? అదే దేవునికి ఇచ్చి చూడు, నీ అర్హత, నీ యోగ్యత రెట్టింపు అవుతూ వస్తుంది. ప్రియమైనటువంటి వారు, రెట్టింపు అవుతూ వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచించగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచించగలం. తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు. మనం ఈ పదం కూడా మనం వాడేసి ఇంతకుముందు పాఠాల్లో తెలుసుకున్నాం. రైట్. ఇప్పుడు 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనలో కార్యసాధకమైన దేవుని శక్తి ఉందా? కార్యాన్ని సాధకం చేసే దేవుని శక్తి మనలో ఉందంట. ఒక కార్యాన్ని నువ్వు సాధకం చేసే, ఒక కార్యక్రమాన్ని నువ్వు సాధకం చేసేటటువంటి తన శక్తి చొప్పున అన్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసేది మనలో కార్యసాధకమైనటువంటి దేవుని శక్తి మనలో ఏముంది? ఒక కార్యక్రమాన్ని మనం సాధించాలంటే మనకు అవసరమైనటువంటి శక్తి దేవుడు ఆల్రెడీ మనలో ఇచ్చేసాడు. ఏమి ఇచ్చినాడు? ఆయన శక్తి దేనిలో ఉందంటే దేవుని వాక్యంలో మనకు ఉంది. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మను ఆల్రెడీ మనకు బాప్తిస్మం ద్వారా మనకు అనుగ్రహించేస్తున్నాడు. వాక్యము ప్లస్ పరిశుద్ధాత్మని యొక్క శక్తి, ఇప్పుడు కార్యసాధకమైనటువంటి దేవుని శక్తి ఇప్పుడు మనలో ఉంది. కాబట్టి కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను, అంటే కార్యసాధన అంటే పనిని సాధించడం అనేటటువంటి కార్యక్రమం, నువ్వు సాధించవలసినటువంటి దేవుని యొక్క కార్యక్రమాల్లో నువ్వు ఎక్కడైనా అలక్ష్యం చేసావా ఇబ్బంది పడతావు, యోగ్యత తగ్గిపోతూ వస్తుంది. నీకు తెలుసు కదా, సిబిల్ స్కోర్ అని ఉంటుంది లోకంలో. సిబిల్ స్కోర్ తెలుసా చాలామందికి? నువ్వు అప్పు తీసుకొని కడతా ఉండో సిబిల్ స్కోర్ ఎలా ఉంటుంది? పెరుగుతూ ఉంటుందా? ఈ పెరిగినటువంటి ఈ సిబిల్ స్కోర్ని బట్టి మరొక బ్యాంక్ వాడు కూడా ఇస్తాడా? ఇప్పుడు లోన్ తీసుకొని కట్టకుండా ఆగిపో, సిబిల్ స్కోర్ ఏమైపోతా వస్తుంది? తగ్గిపోతా వస్తున్నప్పుడు ఇంకో బ్యాంక్ వాడు కూడా పిలిచి, రా బాబు నీ సిబిల్ స్కోర్ చాలా తగ్గిపోయింది, నేను ఇస్తానంటాడా? అస్సలు. దేవుని కార్యక్రమాల కొరకు నువ్వు ఖర్చు పెడుతున్నటువంటి నీ సమయం కావచ్చు, నీ ధనం కావచ్చు, నీ శక్తి సామర్థ్యాలు కావచ్చు, అది చిన్నదైనా పర్లేదు. దేవుని కార్యక్రమం అంటే నీ సిబిల్ స్కోర్ దేవుని విషయాల్లో ఎలా ఉంటుందో చెప్పండి. అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. అందుకని కార్యసాధకము, పనిని సాధించడం అనేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు నీ జీవితంలో కలిగి ఉంటే, ఏది దేవుని పనిని, అంతకంతకు ఎలా ఉంటుందో తెలుసా? అందుకనే నువ్వు అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవునికి అన్నాడు. నువ్వు ఊహించలేదు వాటిని గురించి, నువ్వు అడగలేదు, నువ్వు ఊహించలేదు, కానీ అడుగు వాటి కంటే ఎక్కువగా అన్నాడా? అత్యధికముగా శక్తి గల దేవునికి అన్నాడు. అంటే దేవుడు ఏం చేయగలుగుతాడు? ఏమైనా చేయగలుగుతాడు. నువ్వు అడిగినటువంటి వాటికంటే ఎక్కువగా, అసలు నువ్వు ఊహలకు కూడా అందనటువంటి వాటిని కూడా నీ ముందు తీసుకొచ్చి పడేస్తాడా? అది దేవుని శక్తి. దాని విషయంలో దేవుని కార్యక్రమాలు అంటేనే మనం ఏం చేస్తామంటే అలక్ష్యం చూపిస్తూ ఉంటాం. అసలు ఏ దేవుని యొక్క కార్యక్రమాన్ని మనం చేసినా దినము సిబిల్ స్కోర్ అనేటటువంటిది, ఆ యోగ్యత అనేటటువంటిది ఎలా పెంచుకుంటూ పోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినా కూడా ఆ కార్యక్రమాల్లో మనం ఏం చేస్తుంటాం అంటే వెనకంజ వేసేస్తూ ఉంటాం. లోకంలో కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఏమండి
ఏమో తెలియదు కానీ నేను ఎప్పుడో పుణ్యం చేసుకుంటేనే నాకు ఈ మేలు జరిగింది అంటుంటారు. విన్నారా? నువ్వు ఎప్పుడో పుణ్యం చేసుకున్నావు, అందుకని ఈ మేలు నీకు జరిగిందని. అంటే వాళ్ళ భాషలో అది కరెక్టే, కానీ మన భాషలో పుణ్యం కాదు, అది దేవుని కార్యక్రమాలు. నాకు జరిగింది నిజంగా వారి భాషలో అది పుణ్యమైతే, కానీ మన భాషలో దేవుని క్రియలు చేశాను కాబట్టి ఇది నాకు జరిగింది అని చెప్పుకోవడానికి నిజంగా మనం ఎన్నో దేవుని కార్యక్రమాలు చేసినటువంటి వారమే. అలా చేసినటువంటి వారమై ఉంటేనే యోగ్యత అనేటటువంటిది మనకు సంప్రమిస్తుంది. యోగ్యత ఉంటే ఇప్పుడు మేలు అనేటటువంటిది నీ వెంట పడుతుంది. అది ఏ మేలు? దేవుడు అందరికీ అనుగ్రహించేటటువంటి మేలు కాదు సుమా. నువ్వు అడుగుతుంటావే ఎక్స్ట్రాగా, నువ్వు కోరుకుంటుంటావే నాకు ఎక్స్ట్రా కావాలని ఆ ఎక్స్ట్రాకు ఇప్పుడు నిన్ను యోగ్యతను అడుగుతున్నాడు దేవుడు. నువ్వు ఏం చేస్తే నన్ను ఏమంటున్నావు, నువ్వు ఏం చేస్తే నన్ను ఇది దయచేయమంటున్నావు అని అడుగుతున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. అని ఎక్స్ట్రా అడుగుతున్నటువంటి మనం ఎక్స్ట్రా చేసినటువంటి వాళ్ళంగా ఉండాలి. అందరి ప్రజల్లాగా గాలి పీల్చుకుంటున్నావు, అందరి ప్రజల్లాగా సూర్యరశ్మిని అన్నింటినీ అనుభవిస్తున్నావు, అందులో ఎక్స్ట్రా ఏముంది? ఏం లేదు కదా. అందరికి ఇచ్చినట్టే నీకు ఇచ్చేసాడు. నువ్వు దేవుని కొరకు బ్రతికినా బ్రతకకపోయినా అవన్నీ నీ సొంతం అవుతాయి, కాదనట్లేదు. ఇప్పుడు స్పెషల్గా మనకు ఒకటి కావాలి, మరి దాని విషయంలో ఏం చేయాలి? అందుకని ఓ ఎక్స్ట్రా నీకు కావాలనుకున్నప్పుడు మన జీవితంలో కూడా ఓ ఎక్స్ట్రా ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 6వ అధ్యాయం 10వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక. మీరు చేసిన కార్యమును, ఏ కార్యము? అమ్మాయి వివాహ కార్యక్రమమా? పెద్ద మనిషి అయిన కార్యక్రమమా? ఏ కార్యక్రమం? మీరు చేసిన కార్యమును, దేవుని కార్యము, అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా ఉపచారం చేయుచుండుట చేత అది తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ముందు మనం చేసినటువంటి కార్యక్రమాలు ఉండాలి, ఆ తర్వాత దాన్ని మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అన్న సంగతి నీకు అర్థం. ముందు మనం చేసిన కార్యక్రమాలు ఉండాలి దేవుని ముందు, ఆ తర్వాత ఆ కార్యక్రమాలను దేవుడు దృష్టిలో ఉంచుకుని మనకు చేయాల్సిన ఆయన వంతు వచ్చినప్పుడు చేస్తాడా? అప్పుడు సిబిల్ స్కోర్ చూస్తాడు. హిజ్కియా చూసింది కూడా సిబిల్ స్కోరే, మీకు తెలుసో లేదో. మన భాషలో ఇప్పుడు సిబిల్ స్కోరు, కానీ ఆ రోజుల్లో యథార్థంగా నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్న కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. జ్ఞాపకం చేసుకున్నాడు, లోన్లు తీసుకున్నాడు, కట్టేస్తున్నాడు. దేవుని కొరకు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. ఒక రాజుగా ఉండి కూడా హిజ్కియా పడగొట్టేశాడండి, విగ్రహాలను కూడా పడగొట్టేశాడు. దేవుని పక్షంగా నిలబడినటువంటి వ్యక్తి. అందుకనే ఓ ధైర్యంతో నిండినటువంటి జీవితం హిజ్కియా జీవితం. ఈరోజు ఏముంది మన ధైర్యం చెప్పండి? అడుగు వాటికి అన్నిటికంటే నువ్వు ఊహించు వాటికి అన్నిటికంటే నువ్వు దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడని మనకు తెలిసినా కూడా మన జీవితంలో ఓ చిన్నదాన్ని సంపాదించుకోలేకపోతున్నాం. అందుకని యోగ్యత అనేటటువంటి మనకి అడ్డుగా నిలబడుతుందా? అలాగైతే ఆ యోగ్యతను సంపాదించుకునేటటువంటి వారి లిస్టులో మనం ఉండాలి. యోగ్యతను సంపాదించుకునేటటువంటి ఆ లిస్టులో మనం ఉండకపోతే ఏ ఎక్స్ట్రా అయినా కూడా, ఏ ఎక్స్ట్రాడినరీ నువ్వు కావాలన్నా కూడా దేవుని యొద్ద నుంచి రాదు ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి దేవుని వలన నువ్వు మేలు పొందాలని ఒకవేళ నువ్వు అనుకుంటే ఆ యోగ్యత అనేటటువంటిది మనలో స్పష్టంగా కనిపించి తీరవలసిందే. దేవుని వలన అనుగ్రహించబడేది ఏదైనా కూడా నీకు నిలుస్తుంది. ఆయన అనుగ్రహించే ప్రతిది కూడా నీ వెంట ఉంటుంది, నిన్ను వదిలిపోదు ప్రియమైనటువంటి వాళ్ళ. అలాంటి యోగ్యత ఆనాడు శతాధిపతిలో ఉందనే చెప్తున్నారు యూదులు. అందుకని శతాధిపతి ఆయన యేసుప్రభులో రావడం చూసి, మీరు వెళ్ళిపోండి, ముఖ్యమైన స్నేహితులు పంపిస్తున్నాడు. నా ఇంటికి వచ్చేటకు నేను ఆయన నా ఇంటికి వచ్చేటకు నేను యోగ్యుడిని కాదు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు. ఈ 100 మందికి అధికారం ఉన్నటువంటి నాకే ఇంత అధికారం ఉన్నప్పుడు అసలు ఆయన అధికారం ఏంటో తెలుసా? అక్కడ చేరే చెప్పండి. నా దాసుడు బాగుపడిపోతాడని చెప్పండి చాలు. ఆయన నా ఇంట్లోనికి వచ్చేటకు నేను యోగ్యుని కాదు, అసలు అంతటి అర్హత నాకు లేదని. అందుకని యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు వైపు తిరిగి నేను ఇశ్రాయేల్లో
ఇంతటి విశ్వాసం కలిగినటువంటి వాడిని నేను చూడలేదు అన్నాడు ప్రియమైనటువంటి వాడు. ఈరోజు ఆలోచించేయండి, యేసుక్రీస్తుల వారు మన మధ్య లేదు, కానీ వాక్య రూపంగా మనతో ఉన్నాడా? ఉన్నాడు. దేవుడు వేటిని గమనిస్తున్నాడో సంగతి నీకు అర్థమవుతుందా? దేవుని యొద్ద నుండి ఏం కావాలని నువ్వు కోరుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించి. ఆయన నువ్వు అడిగినటువంటి ప్రతిదీ కూడా కాదనకుండా మనకు దయచేయాలంటే ఇప్పుడు మనలో ఉండవలసింది యోగ్యత. ఆ యోగ్యత, నువ్వు దేవుని కొరకు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నావో దినదినము ఆ యోగ్యత దేవుని పక్షాన రెట్టింపు అవుతూ వస్తుంది ప్రియమైనటువంటి వారు. ఎన్నిటిని నువ్వు తగ్గించుకుంటూ వస్తున్నావో యోగ్యత అనేటటువంటి కూడా తగ్గిపోతుంది. అందుకని చెప్తాను, నీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. ఎందుకు నవ్వుతాడు దేవుడు? సిబిల్ స్కోర్ పడిపోయింది కాబట్టి. భయం తుఫాను వలె మీ మీదకి వచ్చినప్పుడు నేను నవ్వుతాను అన్నాడు. ఎందుకు నవ్వుతాడు? ఎందుకు మొహం చాటుకుంటాడు ఆయన? సివిల్ స్కోర్ లేదు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ. లోకమే ఇన్నిటి విషయాల్లో మనల్ని కట్టుదిట్టం చేసేస్తూ మేము సహాయం చేయము ఎందుకంటే నీ స్కోర్ బాగలేదని అంటూ ఉంటే మరి ఆత్మ సంబంధమైనటువంటి ఈ విషయాల్లో దేవుడు చూస్తాడా? చూస్తాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ మన జీవితాలు యోగ్యతను కలిగినటువంటి జీవితాలుగా మనం ఉండగలిగితే నువ్వు అడుగుతున్నటువంటి ప్రతిదీ, నువ్వు అడుగు వాటికంటేను అసలు నువ్వు ఊహించలేదు అన్నిటికంటే అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి గల దేవుని ముందు నువ్వు నిలబడుకున్నావు. ఇప్పుడు అది మర్చిపోవద్దు. దేవుని విషయాల్లో ప్రతి చిన్న పని నీకు ఒక చక్కటి యోగ్యతను చేకూర్చే విధంగా మన యొక్క కార్యక్రమాలు ఉండాలి. అలా లేకపోతే మన యోగ్యత మనమే తగ్గించుకుంటే దేవుడు మన కోరికలను తీర్చడు, మన ఆశలను నెరవేర్చడు, మనకున్నటువంటి వాటిని కూడా తొలగించేసేటటువంటి పరిస్థితి మనలో తెచ్చుకోకుండా దేవుని పని అంటేనే అప్పుడప్పుడు చెప్తుంటాను, పూనకం వచ్చేసేయాలి. వేరేది ఏం లేదు ఇక్కడ. దేవుని పని అంటే పూనకం వచ్చేసేది. దేవుడు పూనినప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారో తెలుసు కదా మీకు? దేవుడు పూనాడంట అని ఏం చేస్తుంటారు వాళ్ళు? ఆ డ్రమ్ములకు అనుకూలంగా డ్యాన్సులు వేస్తుంటాయి. ఏమంటే దేవుడు పూనాడు. దేవుడు పూడితే అలాంటి డ్యాన్స్ చేయడం కాదు, దేవుని కార్యక్రమాలు చేయడం. కాబట్టి మన శక్తి సామర్థ్యాలు, మన సమయం, మనకున్నటువంటి ప్రతిదీ కూడా ఆ యోగ్యతను దినదినము పెంచుకునే విధంగా మన జీవితాలు వాటిని బట్టి నడుచుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని వలన కలిగేటటువంటి మేలు మనమందరము పొందే విధంగా మన యోగ్యతను ప్రతిదినము పెంచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ ప్రేమకు మేము పాత్రులగునట్లుగా మా యోగ్యత, మీ కార్యక్రమాలు జరిగించేటటువంటి వాటి పట్ల దినదినము అభివృద్ధిని సాధించుకునేటటువంటి వారంగా మేము ఉన్నట్లుగా అందుకు మీరు మాకు అనుగ్రహించే శక్తి సామర్థ్యాలను, సమయాలను వాటికి మేము వినియోగించుకుని మీ వలన మేము మేలు పొందేటటువంటి ఆ గొప్ప యోగ్యతను మేమందరము సంపాదించుకునేటటువంటి ఆ భాగ్యంలోకి మమ్మల్ని తీసుకెళ్ళమని, అపవాది యొక్క కబంధ హస్తాల్లో మా జీవితాలు ఇరుక్కోకుండా ముందుకు సాగిపోయేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో పదిలిపరుచుకొని అలాగూ మేము ప్రవర్తించేటటువంటి భాగ్యాన్ని మాకును దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.